హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇదైతే మీకు స్వీట్ హౌస్ స్టైల్లో కలాకాన్ రెసిపీ అయితే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో వితిన్ 10 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మంచిగా టేస్టీగా రిచ్గా చేసి పెట్టాలి పిల్లలకైనా గెస్ట్లకైనా అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే 200 గ్రామ్స్ పన్నీర్ అండి. ఇది రెడీమేడ్ పన్నీర్ తీసుకున్నాను, అంటే ఇన్స్టెంట్గా దొరుకుతుంది కదా అది. ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం ఇంట్లో పాలు విరగ్గొట్టి కూడా పన్నీర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మిల్క్ మేడ్ అనమాట, తెలిసిందే కదండి అందరికీ, కండెన్స్డ్ మిల్క్. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఇప్పుడు ఈ స్వీట్ క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం క్వాంటిటీలో హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలో కూడా హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ లింక్ అయితే మీకు కింద యారో మార్క్ దగ్గర ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి దాన్ని. సో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అన్నాను కదండి. అదేంటి అంటే పన్నీర్, కండెన్స్డ్ మిల్క్, ఇలాచీ పౌడరు. వేసుకుంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నెయ్యి, నేనైతే ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసాను అనమాట, అంతే. ఇది యాక్చువల్గా రివర్స్ మెథడ్ అండి. మనకు ఒరిజినల్ మెథడ్ ఏంటి అంటే పన్నీర్ చేయడం కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ అన్నీ చాలాసేపు కుక్ చేస్తే కానీ మనకి ఓవరాల్గా రిజల్ట్ రాదు. బట్ ఇది రివర్స్ మెథడ్లో అయితే మనం పన్నీర్, కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకైతే కలాకాన్ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అసలు ఎవరికి చెప్పినా నమ్మరు అనమాట ఇది హోమ్ మేడ్ అని చెప్తే, అంత బాగుంటుంది. సో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసేసాను. కుదిరితే నాన్ స్టిక్ పెట్టుకోండి, లేదు అనుకుంటే మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడైతే చిన్న స్పూన్ అండి ఇది, సో అందుకని నేను 2 టైమ్స్ వేసాను. మీరు మాత్రం 1 స్పూన్ వేసేసుకోండి, సరిపోతుంది. 1 టీ స్పూన్ అయినా సరిపోతుంది. ఓవరాల్గా అయితే ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మీకు ఇప్పుడు వీడియో చేస్తున్నంతసేపు, ఇది 3 మినిట్స్ వీడియో కదండి, 3 టు ఇంకొక 6 మినిట్స్ పట్టిందండి అంతే. వితిన్ 10 మినిట్స్లో అయితే మనకి మంచి యమ్మీ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసేసారు. ఇంకా ఇది మీకు ఒకవేళ లిక్విడ్గా ఇలా లూజ్గా కావాలి అనుకుంటే ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే తీసేసుకోండి. మర్చిపోయాను, కండెన్స్డ్ మిల్క్ ఎంత యాడ్ చేయాలో చెప్పాలి కదా. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ వరకు యాడ్ చేశాను. 200 గ్రామ్స్ పన్నీర్కి 100 గ్రామ్స్ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అనమాట. ఇలా దగ్గర పడే వరకు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదంటే ముందే తీసేయాలనుకుంటే తీసేసుకోండి. ఈ విధంగా అయితే ఏదన్నా నెయ్యి రాసిన ప్లేట్లో అయితే స్వీట్ అంతా సర్దేసేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచితే ఏంటంటే మనకి పీసెస్ వస్తాయి, లేదంటే కొంచెం విడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఈ రోజుకైతే ఇంతేనండి, ఉంటా, బాయ్.